హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈస్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్త వారు కనుక అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. ఇంట్లో ఎవరైనా చనిపోతే దీపారాధన చేయకూడదా? ఆలయాలకు వెళ్ళకూడదా? పండితులు ఏం చెప్తున్నారంటే, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణిస్తే ఏడాది పాటు పూజలు చేయకూడదా? శాస్త్రం ఏం చెప్తుందంటే, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణించినప్పుడు కొందరు ఏడాది వరకు ఎటువంటి పూజలు చేయరు. అంతేకాదు, కనీసం దీపాన్ని కూడా వెలిగించరు. మరికొందరైతే దేవుళ్ళు ఫోటోలు, విగ్రహాలు ఒక వస్త్రంలో చుట్టి అటక మీద ఉంచుకుంటారు. సంవత్సరీకం పూర్తయ్యాక వాటిని కిందకు దింపి శుభ్రం చేసి ఆ తర్వాతే పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తుంటారు. అయితే నిజంగానే ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడాది పాటు పూజలు నిర్వహించవద్దా? దీపారాధన చేయకూడదా? శాస్త్రం ఏం చెబుతోంది అనే వివరాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఇంట్లో ఎవరైనా చనిపోతే నిజంగానే సంవత్సరం పాటు పూజా కార్యక్రమాలు చేయకూడదు అనేదానికి ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి ఈ విధంగా సమాధానం ఇస్తున్నారు. కుటుంబ సభ్యులు మరణిస్తే ఏడాది పాటు పూజలు, దీపారాధన చేయకూడదని ఏ శాస్త్రాల్లోనూ పేర్కొనలేదు అంటున్నారు. దీపారాధన చేసుకోవచ్చు. హిందూ సంప్రదాయంలో దీపారాధనకు ప్రత్యేక స్థానం ఉంది. దీపం అనేది శుభానికి సంకేతం. దీపం వెలిగించిన చోట మనం నిత్యం పూజించే పటాల్లో, విగ్రహాల్లో దేవతలు నివసిస్తుంటారని చెబుతున్నారు ప్రవచనకర్త చిదంబర శాస్త్రి. అలాంటిది ఏడాది పాటు వాటన్నింటినీ పక్కన పెట్టేయడం అనేది దోషం కిందకే వస్తుందంటున్నారు. కాబట్టి ఒక వ్యక్తి మరణించిన తరువాత కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక యథావిధిగా దీపారాధన చేయొచ్చని శాస్త్రాలే వివరిస్తున్నాయని అంటున్నారు. అప్పటి వరకు చేసినటువంటి పూజా కార్యక్రమాలన్నింటినీ తిరిగి నిరభ్యంతరంగా ప్రారంభించవచ్చని సూచిస్తున్నారు. అయితే కొత్త పూజలు మాత్రం చేయకూడదని చెబుతున్నారు. దేవాలయాలకు వెళ్ళొచ్చా అనేదానికి చాలామందికి ఏటి సూతకంలో పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చా అనే సందేహం వస్తుంటుంది. ఏటి సూతకం అంటే తల్లి లేదా తండ్రి ఎవరైనా మరణిస్తే సంవత్సరం పాటు ఉండే సమయం. అయితే ఈ సమయంలో మీకు రోజు దేవాలయానికి వెళ్ళే అలవాటు ఉంటే ఏ సంకోచం లేకుండా వెళ్ళొచ్చు అంటున్నారు. అలాగే తీర్థం కూడా తీసుకోవచ్చని చెబుతున్నారు. కానీ ఆలయ పూజా సేవలు పాల్గొనకూడదు అంటున్నారు. అంటే శతగోపం, రుద్రపాదాలను పెట్టించుకోకూడదని సూచిస్తున్నారు. అదేవిధంగా ఉత్సవాలు చేయించడం వంటి వాటికి దూరంగా ఉండాలంటున్నారు. ఏడాది పొడవునా పండుగలు, పుణ్యనదుల్లో స్నానం ఆచరించడం వంటి వాటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. అయితే అస్థికా సంచయనం చేసినప్పుడు మాత్రం పుణ్యనదుల్లో దిగడంలో తప్పులేదని సూచిస్తున్నారు. ఇక ఈ 11 రోజుల్లో మాత్రం దీపము వెలిగించకూడదు. చనిపోయిన తర్వాత 11 రోజులు దీపం వెలిగించకూడదు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.